హాయ్ వెల్కమ్ టు 9 వైబ్స్. పరిస్థితి విషమించడంతో కేరళ ప్రభుత్వం కోజికోడ్, మలప్పురం, త్రిశూర్, ఎర్నాకులం జిల్లాల్లో అలర్ట్ ప్రకటించింది. పరిస్థితిని సమీక్షించిన తర్వాత కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ రాష్ట్రంలో పెరుగుతున్న వైరస్ కేసులను ఎదుర్కోవడానికి తగిన కార్యాచరణ ప్రణాళికను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. కేరళ గత కొంతకాలంగా హైపటైటిస్ ఏ వైరస్ తో తీవ్రంగా పోరాడుతోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2024 సంవత్సరం మొదటి 4.5 నెలల్లో మొత్తం 1977 హైపటైటిస్ ఏ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా 12 మంది మరణించారు. ఇది కాకుండా మరో 5536 అనుమానిత కేసులు నమోదయ్యాయి. పరిస్థితి విషమించడంతో కేరళ ప్రభుత్వం కోజికోడ్, మలప్పురం, త్రిశూర్, ఎర్నాకులం జిల్లాల్లో అలర్ట్ ప్రకటించింది. పరిస్థితిని సమీక్షించిన తర్వాత కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ రాష్ట్రంలో పెరుగుతున్న హైపటైటిస్ ఏ కేసులను ఎదుర్కోవడానికి తగిన కార్యాచరణ ప్రణాళికను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 4 జిల్లాలు కోజికోడ్, మలప్పురం, త్రిశూర్, ఎర్నాకులంలో హైపటైటిస్ ఏ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ జిల్లాలో వైరస్ కట్టడికి క్షేత్రస్థాయిలో పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో నీటి వనరులను క్లోరినేషన్ చేసి రెస్టారెంట్లకు హీట్ వాటర్ను మాత్రమే సరఫరా చేయాలని ఆదేశించారు. హైపటైటిస్ ఏ కాలేయం వాపు వల్ల వస్తుంది. ఇది ప్రధానంగా వైరల్ ఇన్ఫెక్షన్, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వంటి అనేక కారణాల వల్ల వస్తుంది. వైరస్ వల్ల వచ్చే వ్యాధిని వైరల్ హైపటైటిస్ అంటారు. వైరల్ హైపటైటిస్ 3 ప్రధాన రకాలు ఏ, బి, సిగా వర్గీకరించబడ్డాయి. హైపటైటిస్ ఏ వైరస్ కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. కలుషితమైన ఆహారం, నీటి ద్వారా లేదా అంటువ్యాధి ఉన్న వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం ద్వారా ఇది వ్యాపిస్తుంది. HIV కాలేయ వ్యాధితో ఉన్నవారు త్వరగా హైపటైటిస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలసట, కడుపు నొప్పి, జ్వరం, వికారం, వాంతులు, విరేచనాలు, ఆకలి లేకపోవడం, దురద, కామెర్లు, చర్మం, గోర్లు, కళ్ళు, మూత్రం పసుపు రంగులోకి మారడం ఈ వ్యాధి లక్షణాలు. కాచి చల్లార్చిన నీరు తాగడం, బహిరంగ మల విసర్జనకు దూరంగా ఉండడం, తినే ముందు చేతులు శుభ్రంగా వాష్ చేసుకోవడం వంటి నివారణ చర్యలు పాటించాలని వైద్యులు సూచించారు. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.